ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయినను ఆ బాలికను తన కుటుంబము నుండి వేరు చేయుట ఎంతటి కఠినమో తమరికి కూడా విదితమే కదా ప్రభు. ఎంత కఠినమైనను అది నీ కర్తవ్యమే గుప్తా. ఎంత కష్టమైనను మాయలు చేసైనను ఆ బాలికను యమపురికి తీసుకుని రమ్ము. ఎందులకు ప్రభు, ఎందులకు నాకిటువంటి శిక్షలు విధించుచున్నారు? నేనేమి పాపము చేసితినని నాకింతటి కష్టమునిచ్చుచుంటిరి? ఇది నీ కర్మ ఫలితము. ఆనాడు నీ అజాగ్రత్త వలన నీ అంగుళికము పోగొట్టుకుని ఆత్మ భూలోకమున ఉండటకు కారణమైనారు. నీ తప్పిదమునకు నీవే శిక్షని అనుభవించవలెను. ఇంత చిన్న పొరపాటుకు అంత పెద్ద శిక్ష వేయవలెనా ప్రభు? ఇది అన్యాయము ప్రభు. న్యాయాన్యాయాల గురించి మరల మాట్లాడేదము కాని ముందా బాలిక అస్థికలు కాశీలో కలుపు వరకు ఆ బాలిక ఏమి చేయకుండా జాగ్రత్త పడుము. వెళ్ళుము యముండా. ప్రభు, ఇప్పుడు ఈ ఇంట ఆ బాలిక ఎవరి శరీరమున ప్రవేశించినదో కనుగొని ఆ బాలికను ఆపవలెను. సరిపోయినది. ఇక నాకు శిరోభారమే. పౌర్ణమి ఘడియలు మొదలయ్యాక కూడా ఆత్మ ఎవరిలోకి ప్రవేశించలేదా? అది ఎలా సాధ్యం? ఉన్న ఒక్క రోజుని దొరికిన సువర్ణ అవకాశాన్ని ఆత్మ ఎందుకు వదులుకుంటుంది? అది ఎందుకు ఎవరి ఒంట్లోకి ప్రవేశించలేదో నాకు తెలియదు, కానీ కొంచెం ఉంటే నేను అమర్కి దొరికిపోయేదాన్ని. జస్ట్ మిస్. లేదు గోరా, నాకెందుకో భయంగా ఉంది. అమర్కి ఒక్కడుగు దూరంలో ఉన్నా, ఏ చిన్న తప్పు జరిగినా, చిన్న అనుమానం వచ్చినా మా మధ్య ఒక జీవితకాలం దూరం పెరిగిపోతుంది. ఈ ఒక్కరోజు నేను అమర్కి దొరకకుండా ఉండాలి. ఉంది. రేపు అస్థికలు కాశీలో కలుపుతారు. ఆత్మ పైలోకాలకి వెళ్ళిపోతుంది. అంతే కదా? అది ఎవరిలోకి ప్రవేశించకపోతే నేనేం చేయాలి? అది నా తప్పెలా అవుతుంది? అయినా రేపు అస్థికలు కలపాలనుకుంటున్నారు. ఈ పౌర్ణమికి శక్తి ఉందో లేదో. ఆ ఆత్మ మనిషి శరీరంలోకి ప్రవేశించింది మనోహరి. ఆత్మ ఇంటిలో ఉన్న ఒకరిలో ప్రవేశించింది. లేదు గోరా, నేను అందరినీ క్లియర్ గా చెక్ చేశాను. వాళ్ళందరూ వాళ్ళలానే ఉన్నారు. నువ్వు చూసినప్పుడు ప్రవేశించలేదు. ఇప్పుడే మనిషి శరీరాన్ని ఆవహించింది. ఎవరి శరీరంలోకి ప్రవేశించిందో నాకు తెలియాలి. అంత తెలుసుకున్న నువ్వు అది ఎవరిలో ప్రవేశించిందో నువ్వే తెలుసుకోవచ్చు కదా. ప్రయత్నించాను, కానీ పసిగట్టలేకపోయాను. పూజ చేసి కనిపెట్టే సమయం లేదు. త్వరగా ఇంటికి వెళ్ళి ఎవరి శరీరంలో ఆత్మ ఉందో కనిపెట్టు. ఘోరా, నేను చెప్తుంది నీకు అర్థమవుతుందా? ఇందాక ఆరు కోసం వెతుకుతుంటేనే అమర్కి నా మీద అనుమానం వచ్చింది. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి వెతికితే ఈసారి ప్రశ్న అనుమానం దగ్గర ఆగదు. ఆ ఆత్మని నేను బంధించాలంటే ఎవరి శరీరంలో ఉందో తెలియాలి, తెలుసుకోవాలి. ఎలా 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 దేవా!
దీన్ని నీ చేతికి వేసుకో. ఇంట్లో ఉన్న అందరినీ ముట్టుకుంటూ ఉండు. ఎవరిని ముట్టుకుంటే ఈ ముత్యం వెలుగుతుందో వాళ్ళ శరీరంలో ఆత్మ ఉన్నట్టు. ఇది వేసుకొని ముట్టుకుంటే వెలుగుతుందా? హే, ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా ఘోరా? నేను చెప్పింది చేస్తే ఏం చెప్పానో నీకే అర్థమవుతుంది. త్వరగా ఇంటికి వెళ్ళి ఆ ఆత్మ గురించి కనిపెట్టి నాకు ఫోన్ చేయి. సరే. నీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. పిల్లలు, బ్రేక్ఫాస్ట్ రెడీ, తొందరగా రండి. ఏమండి, త్వరగా రండి. వస్తున్నా లేవే, వస్తున్నా. ఎందుకు అరుస్తున్నావు? మిమ్మల్ని కూడా పిల్లల 4 సార్లు పిలవాలా? కూర్చోండి, కూర్చోండి. అయ్యో, అయ్యో, పడిపోతారే. ఉండవే, నీ సంగతి చెప్తా. అరే అంజు, అరే పడిపోతారు. పడిపోతారే. ఆగవే, నీ సంగతి చెప్తా. ఆగవే, మీ డాడీ వస్తున్నారు. ఆహాహా, ఏం వినయం, ఏం విధేయత, ఏమి నటన. మీ నాన్నను భలే మోసం చేస్తున్నారా మీరంతా. తాతయ్య, డాడ్ ముందేంటివన్నీ? ముందు వెనక ఏమి లేదులే కానీ మీ నాన్న రాలేదు. మిస్సమ్మ ఊరికే చెప్పింది. మిస్సమ్మ, ఎందుకు అబద్ధం చెప్పా? మమ్మల్ని మోసం చేద్దాం అనుకుంటున్నావు కదా? నిన్ను కాపాడినందుకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటా. ఓ, అవును కదా, కాంప్రమైజ్. ఇప్పుడు మీ డాడీ కిందకు వస్తున్నారు, ముందు తినండి. అవును, అందరూ ఉన్నారు గాని మనోహర్ ఎక్కడా? ఇందాక లాన్ లో చూసాను నానమ్మ, ఎక్కడికో వెళ్తున్నారు. ఓహో, నేను వెళ్ళి చూస్తా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.